హైదరాబాద్ కూకట్పల్లిలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బంధువులపైనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో దారుణం జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో 12 ఏళ్ల సహస్రను పొట్టను పెట్టుకున్నారు. బాలిక తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవికంగా చంపేసి పరారయ్యారు దుండగులు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. బాడీ బెడ్ పైన మొత్తం బ్లడ్ గిట్ట మొత్తం బెడ్ పైన పడి ఉన్నది. పాపకి కత్తితో పొడిచినారో మరి దేనితో పొడిచినా తెలియదు, కానీ ఇక్కడ స్టాప్ చేసినారు. అండ్ ఈవెన్ హియర్ ఇక తర్వాత అప్పుడే 108కి కంట్రోల్ రూమ్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం సేపు 15-20 మినిట్స్ వచ్చేసినారు. వెంటనే వచ్చిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఏందనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మరి సీసీటీవీ కూడా చెక్ చేస్తున్నారు. సహస్ర తల్లిదండ్రులు రేణుక, కృష్ణ ప్రైవేట్ ఉద్యోగులు. కొన్నాళ్లుగా కూకట్పల్లిలో నివసిస్తున్నారు. అయితే చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విగత జీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండె లవిసేలా రోధించారు తల్లిదండ్రులు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉండి ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని కన్నీరు మున్నీరవుతున్నారు. బాలిక హత్యకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలికపై ఒక యువకుడు లైంగిక దాడికి యత్నించినట్టు అనుమానిస్తున్నారు. అయితే బాలిక తల్లి మాత్రం మరోలా చెబుతోంది. ఏదో దోచుకెళ్లడానికి వచ్చి అమ్మాయిని చంపారని, రేప్ జరిగినట్టు అనుమానం లేదని తెలిపింది. ఇంట్లో ఏమన్నా తీసుకోవదామని వచ్చి కూడా నా పిల్లని ఏం చేసినట్టు కనిపించట్లేదు కదా. మరి పోలీసులే నిర్ధారణ చేయాలి. ఇన్ కేసు రేపు కానీ అలాంటివి జరిగితే దాన్ని బట్టి అన్న అంచనా వేయాలి. లేదు అంటే ఇంట్లోకి ఏమైనా తీసుకుపోయడానికి వచ్చి చూస్తే కూడా చెప్తుంది అనేసి కూడా అలా చేశారు. నా పొంత ఏం లేవు మేడం. ఒక్కరు వస్తేనే ఎందుకు వచ్చారు ఈ కొంపలకి ఎందుకు వస్తారు అంట. ఇంకెట్లా ఉంచాలి మేడం? డోర్ పెట్టి పోయిరు. డోర్ ఓపెన్ ఉంటేనే ఎవరన్నా వెళ్ళి చూస్తురేమో కానీ డోర్ లాక్ చేసిపోయారు. నా గొంప అర్జును. ఏం చెప్పాలి మేడం? ఏం చేస్తారు చెప్పండి? ఏం చెప్తారు సొసైటీకి? ఈ పిల్లకి ఇట్లా జరిగింది కదా, ఇంతమంది ఆడపిల్లల్ని కానీ వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకు ఇట్లా చేస్తారు? దేనికోసం చేసిండు వాడు? ఏమైనా తీసుకోవద్దు అట్లా చేసిండా, లేకపోతే ఎట్లా అనుకోవాలి? కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఒక యువకుడు ఇంటి నుంచి బయటకు వస్తున్న దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫై. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయిందని చెప్తున్నారు. ఒక బిడ్డ మరణం ఏ తల్లిదండ్రులకైనా తీరని శోకాన్ని మిగులుస్తుంది. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోతే ఆ బాధను వర్ణించటం ఎవరి వల్ల కాదు. ఇక ఎవరో తెలియని వ్యక్తులు ఇంటిలోకి వచ్చి తమ కళ్ళెదుటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కత్తితో పొడిచి చంపితే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లుతుందో ఊహించటం కూడా కష్టమే. కూకట్పల్లిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.